15 సంవత్సరాల క్రితం నేను మొదటిసారి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. సో అప్పుడు కవరేజ్ ఎంత అంటే 1,50,00,000 కవరేజ్ ప్లస్ కొన్ని రైడర్స్. ప్రీమియం ఎంత ఉండేదంటే అప్పుడు 19,000 ఉండేది సంవత్సరానికి. అయితే ఆ టైంలో అది కరెక్ట్ డిసిషన్ అనమాట. బట్ యాక్చువల్గా ఏమైందంటే అంటే 30స్లో తీసుకున్నది టర్మ్ ఇన్సూరెన్స్ మీరు 40, 50కి వచ్చేసరికి అది సఫిషియెంట్గా అనిపించదు. అంటే ఎందుకు అంటే మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్న కొద్దీ, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ పెరుగుతున్న కొద్దీ, లైఫ్ స్టైల్స్ మారుతున్న కొద్దీ ఏమవుతుందంటే మన కవరేజ్ అనేది చాలా తక్కువ అనిపిస్తుంది అనమాట. ఒక్కసారి మీరు ఇమేజ్ చూస్తే ఇప్పుడు మనం 20స్లో అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 30స్కి వచ్చేసరికి ఇక్కడ జాబ్ అనేది ఉంటుంది. కొంతమంది హోమ్ లోన్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ 40స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే పిల్లల ఎడ్యుకేషను, తల్లిదండ్రులు చూసుకోవడము, ఈఎంఐలు, కార్ ఈఎంఐ, హోమ్ లోన్ ఈఎంఐ, సో ఇవన్నీ పెరిగేసరికి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు సేఫ్టీ నెట్ అనేది ఇక్కడ ఎక్కువ అవసరం అనమాట. ఈ ఏజ్లో అంటే ఇది పీక్ ఎర్నింగ్ ఫేస్ అనమాట. ఇది అదేవిధంగా పీక్ రెస్పాన్సిబిలిటీ ఫేస్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు రెస్పాన్సిబిలిటీ తక్కువ, ఇక్కడ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ కవరేజ్ అనేది ఇక్కడ మనకు ఎక్కువ అవసరం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను కొన్ని టర్మ్ ప్లాన్స్ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఎలా ఉందంటే అంటే కొత్త ఇప్పుడు మార్కెట్లో ఉన్న టర్మ్ ప్లాన్స్ చాలా బెటర్గా ఉన్నాయి, చాలా స్మార్ట్గా కూడా ఉన్నాయి అనమాట. ఉదాహరణకు రవి యొక్క ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే అతడు ఫ్యామిలీలో అతడు ఒక్కడే ఎర్నింగ్ మెంబర్ అనమాట. సో ఒకరోజు అతను రోడ్డు మీద వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ చూసిన తర్వాత అతనికి ఏమనిపించింది అంటే అరే నాకేమైనా జరిగితే, ఇప్పుడు నేను రోజు రోడ్డు మీద వెళ్తుంటా కదా, నాకేమైనా జరిగితే నా ఫ్యామిలీకి మరి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా అని ఒక ఆలోచన మొదలైంది అనమాట. సో అప్పటి నుండి అతను ఇంకా సరే ఓకే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చిందనమాట. అంటే సో చాలా మంది ఏంటంటే ఈ సేఫ్టీ నెట్ గురించి ఆలోచించరు. అయితే చాలా మందికి ఉండే ఒక భ్రమ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనుకొని ఇన్సూరెన్స్ చేస్తుంటారు, లేదంటే ఇన్సూరెన్స్ అనుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు అనమాట. సో ఇన్సూరెన్స్ అనేది ఒక సేఫ్టీ నెట్ అయితే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏంటంటే ఒక సేఫ్టీ ల్యాడర్ అనమాట. ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి కనుక మనము చూస్తే ఒక పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోతే అతడు సంపాదిస్తున్న సంవత్సర ఆదాయం కంటే దాదాపు ఒక 20-25 రెట్ల కవరేజ్ ఉండేట్టు పెట్టుకుంటాడు కాబట్టి అప్పుడు ఆ ఫ్యామిలీకి ఆ సమ్మిస్డ్ అనేది వస్తుంది. కానీ ఇన్వెస్ట్మెంట్స్లో అలా ఉండదు. ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే మనం ఒక కొంత అమౌంట్ పెడితే దానికి ఎంతో కొంత రిటర్న్స్ అనేవి వస్తాయి, అంతే తప్ప ఫ్యామిలీకి ప్రొటెక్షన్ అనేది జరగదు. సో ఇన్సూరెన్స్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు అనమాట. ఇప్పుడు మనం టర్మ్ పాలసీలో ఉన్న కొన్ని ఆప్షన్స్ కనుక తీసుకుంటే మామూలుగా జనరల్గా అందరికి రెగ్యులర్గా ఉండే ఆప్షన్ ఏంటంటే రెగ్యులర్ టర్మ్ ప్లాన్. అంటే మనము ఏదైతే ప్రీమియమ్స్ కట్టుకుంటూ పోతామో టర్మ్ వరకు, తర్వాత మనం సర్వైవ్ అయితే ఏమీ రావు. అయితే ఆ పాలసీ తీసుకున్న వ్యక్తి కనుక ఆ టర్మ్ లోపల చనిపోతే అతని ఫ్యామిలీకి ఈ సమ్మిస్డ్ అనేది వస్తుంది. సో అంటే ఇక్కడ మనం కట్టిన ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ రిటర్న్ రావు, అంటే సర్వైవ్ అయితే పే అవుట్ అనేది ఉండదు. సో ఇది చాలా సింపుల్, స్ట్రేట్ ఫార్వర్డ్ టర్మ్ ప్లాన్ చెప్పుకోవచ్చు. ఇక రెండవది ఏంటి అంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్. అంటే మనం కట్టిన ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తిరిగి రిటర్న్ వచ్చే ప్లాన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనము సర్వైవ్ అయ్యామనుకోండి, అంటే టర్మ్ ప్లాన్ ఒక 20 సంవత్సరాలు పెట్టుకున్నాం లేదా 30 సంవత్సరాలు పెట్టుకున్నాం, ఆ తర్వాత కూడా ఏం కాలేదనుకోండి, అప్పుడు కట్టిన ప్రీమియమ్స్ అన్ని కూడా రిటర్న్ వస్తాయి జిఎస్టీ మినహాయించుకొని. అంటే ఇప్పుడు జిఎస్టీ లేదనుకోండి, ఒకవేళ ఇంతకుముందు నుంచి కడుతున్నట్టయితే అప్పుడు ఆల్రెడీ జిఎస్టీ కట్టుంటారు కాబట్టి సో ఇవన్నీ మినహాయించుకొని వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే కొంత ప్రొటెక్షన్తో పాటు కొంత సేవింగ్స్ కూడా ఉంది, కాకపోతే దీంట్లో కొంత ప్రీమియమ్స్ అనేవి ఎక్కువ ఉంటుంది అనమాట దీనికంటే. అయితే దీంట్లోనే ఇంకొక స్మార్ట్ చాయిస్ ఏంటి అంటే 100% ప్రీమియం రిఫండ్ ఎట్ నో ఎక్స్ట్రా కాస్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఇంతకుముందు ఆప్షన్లో మనం కట్టిన ప్రీమియమ్స్ రిటర్న్ వస్తుంటాయి కదా, ఇక్కడ ఈ ఆప్షన్ ఏంటంటే మనం పాలసీ నుండి మధ్యలోనే ఎగ్జిట్ అయిపోయినా కూడా మన ప్రీమియమ్స్ అనేవి రిటర్న్ ఇస్తారనమాట. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఒక 60 సంవత్సరాల వయసు వచ్చేదాకా మనం పెట్టుకున్నాం అనుకోండి టర్మ్ పాలసీ, మన 50 సంవత్సరాలకే మన రెస్పాన్సిబిలిటీస్ అంటే ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు మనకు టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం ఉండదు. అంటే మధ్యలో బయటకు వచ్చినా కూడా మనకు ఈ ప్రీమియమ్స్ అనేవి రిటర్న్ ఇస్తారనమాట. సో ఇది ఇంకొక స్మార్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మూడింటి గురించి ఒక్కసారి కంపేర్ చేసుకుంటే రెగ్యులర్ టర్మ్ ప్లాన్లో బెనిఫిట్ ఆన్ డెత్ టోటల్ రిటర్న్ ఆఫ్ ప్రీమియంలో ఉంది. ఈ స్మార్ట్ ఆప్షన్లో 100% రిఫండ్ ప్లాన్లో కూడా డెత్ ఆప్షన్ అనేది మూడింటిలో ఉంది, డెత్ బెనిఫిట్ అనేది. సో ఇక సర్వైవల్ అయితే దీంట్లో ఏమీ రాదు, దీంట్లో కట్టిన ప్రీమియమ్స్ అన్నీ వస్తాయి, దీంట్లో కూడా వస్తాయి. ఇక ఎర్లీ ఎగ్జిట్ అంటే మధ్యలో మనం కనుక ఎగ్జిట్ అయిపోతే దీంట్లో ఏమి రావు, దీంట్లో ఏమి రావు, ఈ ప్లాన్లో మాత్రము మనకి ప్రీమియమ్స్ అన్ని రిటర్న్ వస్తాయి అనమాట.
ఇక దీంట్లో ప్రీమియం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది ఓన్లీ ఇన్సూరెన్సే కాబట్టి దీనికంటే ఎక్కువ ప్రీమియం దీంట్లో ఉంటుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రీమియమ్స్ అని రిటర్న్ ఇస్తారు కాబట్టి కట్టిన ప్రీమియమ్స్. దీంట్లో కొంత తక్కువ ఉంటుంది అనమాట ప్రీమియం యొక్క ప్రైస్ దీంట్లో. సో ఇప్పుడు టర్మ్ పాలసీలు ఏంటి అంటే మనము అఫోర్డ్ చేసే ప్రైస్లో దొరుకుతున్నాయి. సో కాబట్టి ఏంటంటే మనము ఇనిషియల్గా అంటే ఒక 2 కోట్లతో టర్మ్ పాలసీ తీసుకున్నా కూడా తర్వాత ఏంటంటే మీరు కవరేజ్ అనేది పెంచుకోవచ్చు. 20 కోట్ల దాకా కూడా మీరు కవరేజ్ అనేది పెంచుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు టర్మ్ పాలసీ తీసుకోవాలంటే అంటే స్టార్టింగ్ ఎట్లా ఉందంటే దాదాపు నెలకు 400 నుంచి 500 రూపాయల ప్రీమియం కట్టేటట్టుగా మనకి దొరికిపోతాయి అనమాట. సో ఇది ఎంత అంటే ఒక ఫ్యామిలీకి వీకెండ్లో అయ్యే ఖర్చు కాదనమాట. జస్ట్ ఒక సినిమాకి పోయే ఖర్చు కూడా కాదు, నెలకు అంత ప్రీమియం అనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జిఎస్టీ 0 చేశారు కాబట్టి ఇంకా మనకు ప్రీమియమ్స్ అనేవి తక్కువ రేట్లో వస్తున్నాయి. లేదంటే మనకు సేమ్ ప్రీమియంతోనే ఎక్కువ కవరేజ్ అనేది దొరుకుతుంది. సో మరి ఈ టర్మ్ పాలసీని అంటే ఈ స్మార్ట్ పాలసీని ఎలా తీసుకోవచ్చు అంటే మీరు కూడా స్మార్ట్గా తీసుకోవచ్చు. ఎలా అంటే ఆన్లైన్లో కనుక టర్మ్ పాలసీ తీసుకుంటే ఇప్పుడు 15% దాకా డిస్కౌంట్ అనేది వస్తుంది. ఎందుకు అంటే ఇది కంప్లీట్గా డిజిటల్ ప్రాసెస్. దీంట్లో మిడిల్ మ్యాన్ ఉండరు, ఏజెంట్స్ ఉంటారు కాబట్టి వీళ్ళ కాస్ట్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి ఏదైతే సేవింగ్ అవుతుందో అది కస్టమర్కి పాస్ ఆన్ చేయబడుతుంది. సో ఇక ఇందులో ఏంటంటే మీరు ఆన్లైన్లో చూసినప్పుడు దాదాపు ఒక 51 పైగా ఉన్న కంపెనీలు పాలసీలు అన్నీ కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు, వాళ్ళ ప్లాన్స్ కంపేర్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా ఏంటంటే దీంట్లో మీకు ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది అనమాట. అంటే ప్రతి ఒక్క పాలసీ గురించి అన్ని డీటెయిల్స్ అందులో పొందుపరచబడి ఉంటాయి అనమాట. ఇంకా మన టర్మ్ పాలసీ తీసుకునేటప్పుడు దాంతోపాటు తీసుకోవాల్సిన కొన్ని రైడర్స్లో ముఖ్యమైనవి ఏంటి అంటే ఇప్పుడు ఒకటి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్. అంటే ఇప్పుడు ఆల్రెడీ కవరేజ్ ఉంటుంది, బట్ యాక్సిడెంట్ ద్వారా కనుక చనిపోతే ఇంకా ఎక్స్ట్రా కవరేజ్ అనమాట. అంటే దాదాపు అంటే ఇప్పుడు ₹1 కోటి ఉన్నాయి అనుకోండి, ఇది తీసుకోవడం వల్ల ఇంకొక ₹1 కోటి ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యామిలీకి అనమాట. ఈ బెనిఫిట్ ఈ రైడర్ కనుక తీసుకుంటే, లేదంటే మామూలుగా కవరేజ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇన్కమ్ బెనిఫిట్ రైడర్స్. అంటే ఈ రైడర్ తీసుకోవడం వల్ల పాలసీ తీసుకున్న వ్యక్తి కనుక చనిపోతే ఆ ఫ్యామిలీకి రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చేటట్టుగా చేసే రైడర్ అనమాట. సో ఇంకొక రైడర్ ఏంటంటే క్రిటికల్ ఇల్నెస్ రైడర్. అంటే తీవ్రమైన వ్యాధులు వచ్చినప్పుడు కవర్ చేసే రైడర్ అనమాట. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చినప్పుడు ఒక లంసమ్ అమౌంట్ అనేది, అంటే ఒక్కొక్క పాలసీకి ఒక్కొక్క అమౌంట్ ఉంటుంది. ఆ లంసమ్ అమౌంట్ అనేది ఆ పాలసీదారుడికి ఇవ్వబడుతుంది, అంటే ఫ్యామిలీకి పాలసీదారుడికి ఇవ్వబడుతుంది. ఇక ఇంకొక రైడర్ ఏంటంటే డిజేబిలిటీ రైడర్. అంటే పాలసీ తీసుకున్న వ్యక్తికి అంటే కాళ్ళు చేతులు ఇవి ఏదైనా యాక్సిడెంట్లో పోయినా పని చేయకపోయినా అతను పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే ఇక భవిష్యత్తులో కట్టాల్సిన ప్రీమియం కట్టకుండా అతనికి ఫైనాన్షియల్గా హెల్ప్ అనేది జరిగేటట్టుగా ఈ రైడర్ డిజైన్ చేయబడుతుంది అనమాట. ఇక మీరు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఏ వయసు వరకు అనేది ఏంటంటే అది మీరు 40 సంవత్సరాలు పెట్టుకోవచ్చు, 50, 60, 70, 85 దాకా కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా మీరు ప్రీమియం కట్టేవి కూడా మంత్లీ తర్వాత ఇయర్లీ ఇటువంటి ఆప్షన్స్ అని ఉన్నాయి కాబట్టి, అంటే ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ ఆప్షన్ ఉంది కాబట్టి వాటిని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఇక మీరు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్డ్ కామెంట్స్ వచ్చిన లింక్ క్లిక్ చేసి వాళ్ళు అడిగిన వివరాలు కనుక ఇచ్చినప్పుడు ఈ కంపెనీ యొక్క రిప్రజెంటేటివ్ మీ ఇంటికే వచ్చి మీకు సరిపోయే పాలసీని సజెస్ట్ చేస్తారు, డాక్యుమెంటేషన్లో కూడా హెల్ప్ చేస్తారు, ఆ తర్వాత క్లెయిమ్ సపోర్ట్ కూడా అందిస్తారు. అదే రకంగా వీరి సర్వీసెస్ అనేవి మనకు 24/7 365 days క్లెయిమ్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది ఇందులో. కాబట్టి క్లెయిమ్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీకి పెద్దగా సమస్య అనేది రాదనమాట. ఇప్పుడు ట్యాక్స్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఇందులో 2 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కనుక ఓల్డ్ ట్యాక్స్ రీజన్లో ఉన్నట్టయితే మీకు సెక్షన్ 80C ప్రకారం సంవత్సరానికి ₹1,50,000 వరకు ప్రీమియం అనేది మీకు ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది. ఇక బెనిఫిట్ 2 ఏంటంటే సెక్షన్ 10(10D) ప్రకారం, అంటే ఒక పాలసీ తీసుకునే వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీకి ఏదైతే అమౌంట్ వస్తుందో దానిపై ఎటువంటి ట్యాక్స్ అనేది పడదనమాట. అంటే కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ అనమాట. అది సెక్షన్ 10(10D) ప్రకారం. ఒక్కసారి మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని అనుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా ఈ రోజు ఇప్పుడే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీరు ఎంత చిన్న ఏజ్లో తీసుకుంటే మీకు అంత తక్కువ ప్రీమియం పడుతుంది. మళ్ళీ అదే ప్రీమియం అనేది మీకు పాలసీ డ్యూరేషన్ మొత్తం కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా ఇంకా మీరు ఎందుకు తీసుకోవాలని అడిగినట్లయితే ఇప్పుడు మీకు కవరేజ్ అనేది ఇప్పుడు 2 కోట్ల నుంచి 20 కోట్ల వరకు ఉంది. పైగా ప్రీమియమ్స్లో 15% దాకా ఆన్లైన్ డిస్కౌంట్ ఉంది. ఆ తర్వాత 100% ప్రీమియం రిఫండ్ వచ్చే స్మార్ట్ ఆప్షన్ కూడా ఉంది. అదేవిధంగా క్రిటికల్ ఇల్నెస్ రైడర్స్ లాంటి, అంటే క్రిటికల్ ఇల్నెస్ రైడర్స్తో పాటు ఇంకా ఇతర రైడర్స్ కూడా తీసుకునే సదుపాయం ఉంది. ఇక 24/7 క్లెయిమ్ అసిస్టెన్స్, ఆ తర్వాత పాలసీ తీసుకునేటప్పుడు
ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చే సపోర్ట్ సర్వీస్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు టర్మ్ పాలసీ తీసుకోవచ్చు. సో మొత్తాన్ని మీరు ఇప్పుడు టర్మ్ పాలసీ తీసుకోవాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్డ్ కామెంట్స్ వచ్చిన లింక్ను క్లిక్ చేసి మీరు టర్మ్ పాలసీ తీసుకోవచ్చు.